ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 15వ తారీఖు. నీ మాట నమ్ముకుని ఉన్నాను. కీర్తన 119:42. దేవుడు తాను చేస్తానన్న దానిని చేసి తీరుతాడని మనం ఎంతవరకు నమ్ముతామో మన విశ్వాసం అంత బలంగా ఉంది అనుకోవాలి. విశ్వాసానికి మన ఆలోచనలతో గాని అభిప్రాయాలతో గాని ఒక విషయం జరగడానికి అవకాశం ఉందా లేదా అన్న మీమాంసతో గాని నిమిత్తం లేదు. బయటకు కనిపించే దానితో పని లేదు. వీటన్నింటినీ విశ్వాసానికి ముడిపెట్టాలని చూస్తే మనం దేవుని మాటని నమ్మడం లేదన్నమాట. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు అంటే ఇక మనకి చీకట్లో పని లేదు. విశ్వాసం అనేది కేవలం దేవుని మాట మీదనే ఆధారపడి ఉంటుంది. ఆయన మాటను మనం ఉన్నదన్నట్లుగా నమ్మితే మన మనస్సుకి శాంతి ఉంటుంది. మనలోని విశ్వాసాన్ని వాడుకోవడం దేవుడికి ఎంతో సంతోషదాయకం. మొదటిగా మన ఆత్మలను దీవించడానికి, రెండవదిగా సంఘాన్ని, సంఘములో చేరని వాళ్ళని కూడా ఆశీర్వదించడానికి. కానీ ఇలా ఉపయోగపడే స్థితి నుంచి మనం మొహం చాటు చేసుకుంటాం. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమనాలంటే, నా పరలోకపు తండ్రి ఈ శ్రమల గిన్నెని నా చేతుల్లో ఉంచాడు. ఇది గడిచిన తరువాత ఆయనే నాకు రుచికరమైన దాన్ని తాగడానికి ఇస్తాడు. శ్రమలనేవి విశ్వాసానికి ఆహారం. మన పరలోకపు తండ్రి చేతుల్లో ఉండిపోదాం. తన పిల్లలకి మంచి చేయడమే ఆయన మనస్సుకి ఆనందం. విశ్వాసం ఉపయోగపడడానికి, అభివృద్ధి పొందడానికి సాధనాలు కేవలం కష్టాలు, శ్రమలే కావు. వాక్యాన్ని చదవడం, తద్వారా దేవుడు తన గురించి తాను చెప్పుకున్న దాన్ని ఆకలింపు చేసుకోవడం కూడా విశ్వాసం పెంపొందించుకునే మార్గాలే. నీకు దేవుని వాక్యంతో ఉన్న పరిచయం వల్ల నువ్వు చెప్పగలగాలి, దేవుడెంత ప్రేమమయుడు అని. అలా కాని పక్షంలో నేను అపేక్షగా మిమ్మల్ని అర్థిస్తున్నాను, ఇలాంటి స్థితికి తీసుకురమ్మని దేవుణ్ణి అడగండి. ఆయన దయను, మృదుమధురమైన లాలనను మీరు పూర్తిగా అనుభవించాలని, ఆయన ఎంత మంచివాడో తెలుసుకోవాలని, తన పిల్లలకి క్షేమం జరగడం ఆయనకెంత ఇష్టమో మీకు తెలియాలని అర్థించండి. ఇలాంటి మానసిక స్థితికి మనం ఎంత దగ్గరగా రాగలిగితే అంత నిశ్చింతగా మనల్ని మనం ఆయన చేతులకి అప్పగించుకుంటాం. మన బ్రతుకులో ఆయన ఏమి చేసినప్పటికీ తృప్తిగానే ఉంటాం. అప్పుడు శ్రమలు వస్తే మనం చెప్పగలం, వీటి ద్వారా దేవుడు నాకేమి చేయనున్నాడో ఓపికగా కనిపెట్టి చూస్తాను. ఆయన ఏదో ఒక మేలు చేస్తాడని నా నిశ్చయం. ఈ విధంగా ఒక హుందాతనంతో లోకం ఎదుట సాక్ష్యం ఇస్తాము. ఈ విధంగా ఇతరులను మనం బలపరుస్తాము. ఆయన మాట కొరకు కాచుకొని విశ్వాసంతో నీకొచ్చే ప్రతి శ్రమలో వీటి ద్వారా దేవుడు నాకేదో గొప్ప మేలు చేయనున్నాడని చెప్పగలిగే కృప, దానిని నమ్మి జీవించగలిగే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.